హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోటి అయితే నేను ముందుకు వచ్చానండి. అది ఏంటంటే చూస్తున్నారు కదండి, ఏంటబ్బా ఈరోజు ఫ్రిడ్జ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారండి. ఏం లేదండి, ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యానండి. ఎలానో ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిస్తాము అని చెప్పి ఈరోజైతే ఈ వీడియోలో అయితే నేనైతే ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తాను, అంతేకాకుండా ఈరోజు ఒక టిప్ అయితే చెప్తానండి. ఈ విధంగా చేశానంటే ఫ్రిడ్జ్లోంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనం లిక్విడ్ వాటర్ అనేది తయారు చేసుకున్నామండి లోపల క్లీన్ చేసుకునేదానికి. దానికోసం వచ్చేసరికి ఒక బౌల్లోకి అయితే వాటర్ అనేది తీసుకుని ఒక నిమ్మ చెక్క అయితే పిండేసానండి. తర్వాత వచ్చేసరికి ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి. తర్వాత వచ్చేసరికి వైట్ వెనిగర్ అనేది ఉంటుంది కదంటే ఆ వైట్ వెనిగర్ అనేది ఒక స్పూన్ అయితే వేసానండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ వాటర్ని వచ్చేసరికి ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకునేదానికైతే వాడుకుందామండి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసేయాలి కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ బయటికి తీసేద్దామండి. తీసేసిన తర్వాత ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అనేది, మళ్ళీ ఎలా సర్దుతాను ఫ్రిడ్జ్లో అనేది కూడా మొత్తం అయితే చూపిస్తానండి. ఈ మధ్య ఫ్రిడ్జ్ క్లీన్ చేయక చాలా రోజులు అయితే అయిపోయిందండి. చాలా రోజులు కాదు, కొంచెం నెలలే అయిందండి. ఈ మధ్య కొంచెం కుదరక క్లీన్ చేయలేదండి. అందుకోసమనే నేనైతే ఈరోజు నీట్గా క్లీన్ చేయాలి, డీప్ క్లీన్ చేయాలి అని చెప్పి అయితే అనుకున్నానండి. నేను అన్నీ తీసేస్తూ ఉంటే మా వాడైతే వచ్చాడండి, నేను కూడా తీస్తాను అని చెప్పి వాడి సహాయంతో అయితే అన్నీ తీసి అయితే బయట పెడుతున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఉండే వాటిని అయితే బయట పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ మీద పైన కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ కూడా తీసేసుకోవాలంటే నేను ఆల్రెడీ కవర్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. అందుకోసమనే నేను కవర్ అయితే తీసేయలేదండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి డీఫ్రాస్ట్ ఉంటుంది కదండి, అదైతే కొట్టేయాలండి. అలా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు అవేమైనా ఉన్నా కూడా కరిగిపోతాయండి. డీఫ్రాస్ట్ అనేది 10 డేస్కి ఒకసారైనా చేసాము అని అంటే మనకి ఫ్రిడ్జ్ అనేది పాడైపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది పాడవుతుందండి. అందుకోసమనే ఫ్రిడ్జ్ అనేది నీట్గా పాడవకుండా ఉండాలి అని అంటే మనం ఐస్ గడ్డలు అనేవి ఎప్పటికప్పుడు అయితే తీసేస్తూ ఉండాలండి. అందుకోసమనే డీఫ్రాస్ట్ అనేది మనము 10 డేస్కి ఒకసారి అయితే క్లిక్ చేస్తూ ఉండాలండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లిక్ చేయడం వల్ల మనకి ఫ్రిడ్జ్ అనేది నీట్గా అయితే ఉంటుందండి, పాడైపోకుండా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఉండే అన్నీ అయితే తీసేసి బయట పెట్టేసుకున్నానండి. మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూరగాయలు అనేవి మనకి ఎక్కువగా లేనప్పుడు అలా క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లోపల అయితే మనకి షీట్స్ అనేవి ఉన్నాయి కదండి, ఆ షీట్స్ని కూడా మనం అన్నీ తీసేసుకోవాలండి. ఈ షీట్స్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో అయితే పెట్టుకున్నానండి. ఈ 4 షీట్స్ నాకు హ్యాండిల్ ఉంటుంది కదండి, హ్యాండిల్కి పెట్టుకునేది, నెక్స్ట్ పైన కవర్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ పైన వేసేది, అదంతా అయితే వచ్చిందండి. మీకు లింక్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో అయితే లింక్ అని చెప్పి అడగండి, నేనైతే లింక్ అయితే ఇస్తానండి. చాలా బాగా అయితే ఉందండి. మనం మళ్ళీ క్లీన్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అయితే బయటికి తీసేసానండి. తీసేసిన తర్వాత లోపలన్నీ ఉన్నాయి కదండి, ఆ షెల్ఫ్ని కూడా మనమైతే తీసేసుకుందామండి. ఈ విధంగా మొత్తంగా అయితే తీసేసుకోవాలండి. కేర్ఫుల్గా అయితే తీసేసుకోండి, అవి కొంచెం వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా అయితే తీసేసుకోవాలండి. అన్నీ పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లోపలవన్నీ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత మనం అవన్నీ క్లీన్ చేసుకునేసరికి మనకి ఫ్రిడ్జ్ అయితే ఆరిపోతుంది. ఫ్రిడ్జ్ తుడిచేసుకోవచ్చండి. అవి ఆరిపోయేసరికి మనం ఫ్రిడ్జ్ తుడిచేసుకుంటే సరిపోతుందండి. అందుకోసమనే ఫస్ట్ వచ్చేసరికి ఇవన్నీ అయితే తీసేసానండి. తీసేసిన తర్వాత చూస్తున్నారు కదండి ఫ్రిడ్జ్ అనేది ఎలా ఉంది. చాలా రోజులు అయింది కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి. లేదంటే మామూలుగా ఎక్కువ ఏం పెట్టమండి, మేము తక్కువే పెడతాము. ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ అయితే స్టోర్ చేయము. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి లోపల ఉన్నాయి కదండి, వాటన్నిటిని వచ్చేసరికి మనం లిక్విడ్తో అయినా సోప్తో అయినా దేనితోటైనా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. వీటిని క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత ఇవి ఆరిపోయే లోపల మనం లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం కదండి, ఆ లిక్విడ్తో అయితే ఫ్రిడ్జ్ లోపలంతా క్లీన్ చేసుకుందామండి. అందుకోసమని ఫస్ట్గా అయితే మనం ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ లోపల ఇది 2 కవర్ అవుతుందండి. మళ్ళీ మనం వీటిని క్లీన్ చేసుకోవడం, తుడుచుకోవడం అంత పని లేకుండా మనం బయట అనేది ఆరిపెట్టుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ఉంటుందండి. మళ్ళీ తుడుచుకోవాల్సిన పని లేకుండా అయితే ఉంటుందండి. అందుకోసమని ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే తీసేసి లోపల ఉండేవన్నీ తీసేసి నేనైతే క్లీన్ చేస్తున్నానండి.
ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామనంటే ఫ్రిడ్జ్ ఎప్పుడైనా సరేనండి కనీసం 3 వీక్స్ ఒకసారైనా 1 మంత్కి ఒకసారైనా కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలండి. లేదంటే వీటిలో వచ్చేసరికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అనేది ఉంటుందండి. ఆ ఫంగస్ అనేది మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆహార పదార్థాలు, వాటిలోకి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా సరేనండి మీరు మూత అయితే ఖచ్చితంగా పెట్టేసుకోండి. అలా మూత పెట్టుకోకుండా ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది ఇంకొక ఆహార పదార్థంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమనే మనం ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా సరేనండి మనం మంచిగా అయితే మూత అనేది పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం నీట్గా అయితే కడిగేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రిడ్జ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఈ విధంగా బయట అయితే నేను ఆరబెట్టేస్తున్నానండి. అన్నిటినీ అయితే ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకున్న తర్వాత మనకి ఉన్నాయి కదండి, మనం లోపల వేసుకున్నాం కదా, వాటిని కూడా అయితే నీట్గా అయితే సోప్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. లోపల ఇవి క్లీన్ చేసుకొని మనం మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చూస్తున్నారు కదండి ఈ షీట్స్, ఫ్రిడ్జ్లో వేసిన షీట్స్ ఉన్నాయి కదండి, ఈ షీట్స్ని వచ్చేసరికి సోప్తో అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాము అని అంటే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం మీగడ అలాంటివి కూడా పెడతాం కాబట్టి అవన్నీ కూడా కారేసి మనకి షీట్స్ మీద చట్నీ అలాంటివి పెట్టినా కూడా మనకి అదంతా కారిపోయి అలా ఉంటుంది కదండి. అందుకోసమనే మనం ఈ షీట్స్ని కూడా నీట్గా కడిగేసుకున్నాము అని అంటే మనకి నీట్గా అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కటేసారి మనం అన్నీ క్లీన్ చేసుకున్నాము అని అంటే మళ్ళీ ఒక 1 మంత్ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ అయితే నేను కడిగేసుకున్నానండి. షీట్స్, లోపల పెట్టేసుకునేటివి అన్నీ అయితే కడిగేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఇవి ఆరే లోపల మనం ఫ్రిడ్జ్ లోపల ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే నేను చూపిస్తానండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఎలా సర్దుకుంటాను నేను అనేది కూడా చూపిస్తానండి. మీరు లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో ఒక ఐటమ్ అనేది పెట్టామనంటే ఫ్రిడ్జ్లో ఎటువంటి స్మెల్ అనేది రాదండి. అది కూడా ఏంటో అయితే చెప్తానండి. తర్వాత వచ్చేసరికి బౌల్లో మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదండి, ఆ లిక్విడ్ని వచ్చేసరికి ఒక నాప్కిన్ అనేది తీసేసుకొని ఆ లిక్విడ్లో అయితే ముంచేసుకొని ఈ విధంగా నీట్గా అయితే మనం తుడిచేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా చూస్తున్నారు కదండి, మొత్తం లోపల పైన డీప్ ఫ్రిడ్జ్ ఉంది కదండి, ఆ డీప్ ఫ్రిడ్జ్లో అంతా అయితే తుడిచేసుకోవాలండి. ఫస్ట్ తడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకున్నామనంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. బిఫోర్ చూసారు కదండి ఫ్రిడ్జ్ అనేది ఎలా ఉందో, క్లీన్ చేశాక చూస్తే మీకు అర్థమవుతుందండి అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఎప్పుడైనా సరే అండి మీరు ఫ్రిడ్జ్ పెట్టుకునేటప్పుడు కోల్డ్ ఉంటుంది కదండి, ఆ కోల్డ్లో అయితే పెట్టుకోండి. కోల్డెస్ట్ అంటే ఎక్కువ అయిపోతుందండి ఫ్రిడ్జ్. అలా లేకుండా మీకు కోల్డ్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుందండి. మినిమంగా పెట్టుకుంటే సరిపోతుంది. మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ ఉంటుంది కాబట్టి మనకి ఏమి హైలో ఏం అవసరం లేదండి. నార్మల్గా పెట్టుకున్నా సరే అంటే మంచిగా కూల్ అవుతుందండి. ఇలా సైడ్స్ అనేది చిన్నగా ఉంటాయి కదండి, అలాంటివి వచ్చేసరికి బ్రష్ ఉంటుంది కదండి, ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ వచ్చేసరికి ఆ లిక్విడ్లో అనేది అనేసుకొని క్లీన్ చేసామనంటే సైడ్స్ ఏమైనా డస్ట్ ఉన్నా సరే అండి నీట్గా అయితే క్లీన్ అవుతుందంటే అందుకోసమని నేను సైడ్స్ అనేది ఒకసారి బ్రష్ తీసుకొని నీట్గా అయితే అనేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకైతే ఎటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ అనేది దరిచేరకుండా అయితే ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి ఈ విధంగా రబ్బర్ అనేది ఉంటుంది కదండి సైడ్స్, దాని లోపల కూడా చాలా డస్ట్ అయితే ఉంటుందండి. మీరు కావాలి అని అనుకుంటే ఏమైనా లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి, లేదంటే వెనిగర్ అయినా కొంచెం వేసుకొని బ్రష్కి తీసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే అదే వాటర్ తోటి జస్ట్ ఒక రవ్వ అనేసి బ్రష్తో అయితే తీసానండి. తీసిన తర్వాత కూడా ఇంకా కొంచెం డస్ట్ ఉందని నేను ఇయర్ బడ్తో అయితే మరి బ్రష్ కూడా లోపలికి అంతగా తూరడం లేదు అని చెప్పి ఇయర్ బడ్ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇయర్ బడ్ చిన్నది కాబట్టి మనకి లోపలికి అంతా పోతుందండి. ఏమైనా డస్ట్ ఉంటే అంతా అయితే బయటికి వస్తుందండి. అందుకోసమని ఇయర్ బడ్తో అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేశానండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్ ఉంటుంది కదండి, ఇప్పటిదాకా మనం తడి క్లాత్తో క్లీన్ చేసాం కదా, తర్వాత ఒక్కసారి పొడి క్లాత్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి. ఇది వచ్చేసరికి డీప్ ఫ్రిడ్జ్ అండి. డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసరికి మనం 3 అంటే నార్మల్ అండి, 1 అంటే కోల్డ్ అండి. నేను అందుకోసమని నార్మల్లో ఉంచితే సరిపోతుంది, లేదంటే ఎక్కువ ఐస్ గడ్డ అనేది కడుతుంది కదండి, అందుకోసమని నార్మల్లో అయితే ఉంచుతానండి, 3లోనే ఉంచేస్తానండి. లేదు మనం ఎక్కువ పెట్టుకున్నామని అంటే మళ్ళీ ఐస్ గడ్డ కట్టడం, మళ్ళీ దాన్ని తీసేయడం, అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదండి. అలా లేకుండా నేను నార్మల్లో అయితే కింద పైన నార్మల్లోనే పెట్టేస్తానండి. అలానే చాలా కూల్ అయితే ఉంటుందండి. విధంగా మొత్తం అయితే పైనుంచి కింద వరకు చూపిస్తాను చూడండి. పైన డీప్ ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా క్లీన్ చేశాను, తర్వాత కింద కూడా క్లీన్ చేశానండి. తర్వాత వచ్చరికి లోపల పెట్టేసుకునేవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఆ బాక్సెస్ అన్నీ తీసుకొని వచ్చి మొత్తంగా అయితే అరేంజ్ చేస్తున్నానండి.
ఈ విధంగా కింద పైన అంతా అయితే పెట్టేస్తున్నానండి. ఈ సెల్ఫ్ చూసుకొని పెట్టేస్తున్నానండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి. ఈ విధంగా మొత్తం అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కింద మనకు కూరగాయలు అనేవి పెట్టుకుంటాం కదండి. ఆ బాస్కెట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసరికి కూరగాయలు, ఫ్రూట్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చండి. కూరగాయలు అయితే పెట్టేస్తానండి దాంట్లో అయితే. తర్వాత వచ్చేసరికి అన్నీ అయితే సెట్ చేసుకున్నానండి. సైడ్స్ మీకు లోపల అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి మనం షీట్స్ అనేవి ఉన్నాయి కదండి, ఆ షీట్స్ అన్ని పిండేసుకొని ఆరేసుకున్నాం కదండి. ఆరిన తర్వాత చూడండి నీట్గా అయితే అయిపోయాయి కదండి. ఎటువంటి మచ్చలు మరకలు అలాంటివి లేకుండా నీట్గా అయితే వేసేసుకున్నానండి. అన్ని సెల్ఫ్ల్లో వేసేసుకున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్యూబ్స్ బాక్స్ ఉంది కదండి, అదైతే పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి కింద వచ్చేసరికి ఒక్కొక్క సెల్ఫ్లో ఒక్కొక్కటి అయితే పెట్టేసుకుంటానండి నేను. పైన వచ్చేసరికి పాలు అవన్నీ ఉంటాయి కదండి, పాలు, కరివేపాకు, కొత్తిమీర, అలా కింద వచ్చేసరికి చట్నీస్ ఉంటాయి కదండి, అవన్నీ పెట్టుకుంటా. ఆ కింద వచ్చేసరికి పిండ్లు అవి ఉంటాయి కదండి, దోశ పిండి, ఇడ్లీ పిండి, అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకుంటా. దాని కింద వచ్చేసరికి ఫ్లవర్స్ ఉంటాయి కదండి దేవుడికి పెట్టుకునేదానికి, అవి అయితే పెట్టుకుంటానండి. సైడ్స్ వచ్చేసరికి స్పైసెస్ అలా ఏమైనా మీరు ఎక్కువగా తెచ్చుకుంటారు అని అనుకుంటే అవైతే పెట్టేసుకోవచ్చండి. నేనైతే స్పైసెస్ అనేవి ఎక్కువగా వాడినండి, ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను. అందుకోసమని సైడ్స్ వచ్చేసరికి శనగకాయ పప్పులు ఉంటాయి కదండి, అవి అయితే ఎక్కువగా బయట పెట్టామనంటే బూజు మాదిరి వచ్చేస్తుందండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయని అదైతే పెట్టుకున్నానండి. ఇది వచ్చేసరికి బేకింగ్ సోడా అండి. మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో బేకింగ్ సోడా ఇలా బౌల్లో మూత పెట్టుకోకూడదండి. ఇలా పెట్టుకున్నారు అని అంటే ఫ్రిడ్జ్ అనేది మంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. 3 monthsకి ఒకసారి ఇది మార్చేస్తే సరిపోతుందండి. తర్వాత వచ్చేసరికి ఫ్రిడ్జ్ పైన వచ్చేసరికి కోలిన్ అనేది వేసి నీట్గా క్లీన్ చేస్తున్నానండి. మొత్తం టోటల్గా అయితే క్లీన్ చేశానండి. మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కోలిన్ అనేది వేసుకొని బయట కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.